పద్మభూషణ్ డాక్టర్ శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. పులి చెంచయ్య గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు. గిరిజన దైవం యానాది గాంధీగా పేరుగాంచిన పద్మభూషణ్ డాక్టర్ శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య 44వ వర్ధంతిని పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని బోసుబొమ్మ సెంటర్ నందుగల ఆయన భవనం నందుగల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన యానాది చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పులి చెంచయ్య మాట్లాడుతూ, వెన్నెలకంటి రాఘవయ్య ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక ఆవిర్భవించిందని, వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని, గిరిజన యానాది జాతి వెనుకబడడానికి ప్రధాన కారణమైన విద్య మీద, విద్యా చైతన్య మీద గిరిజన యానాది విద్యా వేదిక పని చేస్తుందని తెలిపారు. అలాగే శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య విగ్రహాన్ని నెల్లూరు నగరంలో ఏర్పాటు చేయుటకు గౌరవ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ముందుకు వచ్చిన విషయానికి అందరికీ తెలిసిందే. త్వరలోనే గౌరవ పెద్దలతో, శ్రేయోభిలాషులతో, మిత్రులతో, ప్రజాసంఘాల నాయకులతో మాట్లాడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేఏసీ కళాశాల హిందీ అధ్యాపకులు వై సంజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఏదైతే ఈరోజు పద్మభూషణ్ డాక్టర్ శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారి 44వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆయన భవనం నందు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. శ్రీ పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యానాది గాంధీగా, అలాగే యానాదుల కోసం, గిరిజనుల కోసం, సిటీ యాక్ట్ రద్దు కోసం నెహ్రూ గారితో కొట్లాడి యానాదులకు స్వేచ్ఛావాయువులు అందించినటువంటి, గిరిజనులకు స్వేచ్ఛావాయువులు అందించినటువంటి గొప్ప మహానుభావుడు శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారు. ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేశాడో ఆ ఆశయాల కోసం గిరిజన చైతన్య వేదిక పనిచేస్తుందని చెప్పని, ఆయన నిర్మించిన, ఆయన ఆశించినటువంటి ఇదే హాస్టల్లో ఎంతోమంది గ్రూప్ 1 ఐఏఎస్లు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారంటే కేవలం ఆ మహానుభావుడి యొక్క పుణ్యం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ మహానుభావుడు ఏదైతే ఆశించాడో ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము గిరిజన విద్యా చైతన్య వేదిక పనిచేస్తుందని తెలియజేస్తూ, మరొక చిన్న విషయం, ఆ మహానుభావుడు విగ్రహం నెల్లూరు నగరంలో లేకపోవడం, మనం అందరం కూడా ఎక్కడో ఈ భవనంలో లోపలికి వచ్చి ఎప్పుడో ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి పూలమాలలు వేయడం చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ ఈ నెల్లూరు జిల్లాలో సుమారు 5 లక్షల పైగా యానాదులు ఉన్నారు. మొత్తం ఒక 8 లక్షల పైగా గిరిజనులు ఉన్నారు. ఆ గిరిజనుల దైవం అయినటువంటి శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారి విగ్రహం నెల్లూరు నగరంలో ఏదో ఒక కూడలిలో నిర్మించాలని చెప్పని అందరి మనసులో ఉంది. కానీ ఎవరు కూడా దాన్ని బయట పెట్టలేకపోతున్నాం. ఈ విషయాన్ని గ్రహించినటువంటి శ్రీ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు గారు తన పదవి ప్రమాణ స్వీకారం రోజే అనేక మంది ప్రముఖుల గురించి ప్రస్తావిస్తూ, ఈ నెల్లూరులో గిరిజనుల దైవం అయినటువంటి శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారి విగ్రహం లేకపోవడం శోచనీయమని చెప్పి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తన వంతు తను కృషి చేస్తానని చెప్పని తెలియజేయడం జరిగింది. తదనుగుణంగా మేమందరం సార్ని శ్రీ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు గారిని అనేక సందర్భాల్లో కలవడం జరిగింది. ఆయనేమో సిద్ధంగా ఉన్నారు, మీకు విగ్రహం ఏర్పాటు చేయడానికి నా వైపు నుంచి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పినా కూడా మేమే ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాము. కానీ కొద్ది రోజుల్లోనే నా పెద్దలు, గౌరవ పెద్దలతోటి, అలాగే శ్రేయోభిలాషులతోటి, మిత్రులతోటి, మిగతా సంఘాల నాయకులతోటి అందరితో మాట్లాడి శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఒక ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసి శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులు గారి నుడా చైర్మన్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆయన యొక్క అండదండలతోటి, ఆయన యొక్క సహకారంతో నెల్లూరు నగరంలో శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు ఈ 44వ వర్ధంతి సందర్భంగా ఆయన ముందు సమక్షంలో తెలియజేస్తున్నందుకు సంతోషిస్తూ, అలాగే ఆ మహానుభావుడి విగ్రహం పూర్తి చేయడం కూడా మన గిరిజనులందరి బాధ్యత.
అని మీకు తెలియజేస్తున్నాను. సరే.